ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేవలను సద్వినియోగం చేసుకొని సకలాంగుల మాదిరిగా సమాజంలో ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులకు పిలుపునిచ్చారు. రామచంద్రాపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఆలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఉపకరణ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో సుమారుగా 86 లక్షల రూపాయలతో 270 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆలింకో భారత ప్రభుత్వంలోని సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖలోని వికలాంగుల సాధికారిత సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు, వాటి విభాగాల లభ్యత, వినియోగం, సరఫరా, పంపిణీ ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యంగా ఆర్థోపెడిక్ దృష్టిలోపం, వినికిడి లోపం, మేధో వైకల్యం గల వికలాంగుల ఆరోగ్య సంరక్షణ కోసం పరికరాలు, వ్యక్తిగత రక్షణ కిట్లు ఉచితంగా అందిస్తుందన్నారు. ఈరోజు శుభదినం. విభిన్న ప్రతిభావంతులకు అలింకో సంస్థ వారు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి గాను 290 మందికి సుమారు 554 పరికరాలు ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మోటార్ వెహికల్స్ కానీ, హీరింగ్ మిషన్స్ కానీ సుమారు 71 లక్ష విలువ చేసే పరికరాలు అలింకో సంస్థ వారు ఇవ్వటం జరుగుతోంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 2085 మందికి 3502 పరికరాలు ఇస్తూ ఉన్నారు. దాని విలువ 3,98,46,168 రూపాయలు విలువ చేసే పరికరాలు ఇస్తున్నందుకు అలింకో సంస్థ వారు మరి ఈ జిల్లా యంత్రాంగం కూడా అదేవిధంగా ఐడెంటిఫై చేయడానికి వీళ్ళందరినీ చాలా కృషి చేసి ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని మరి చాలా చక్కగా ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత పూర్తిగా అభివృద్ధి సంక్షేమం వైపే అడుగులు వేస్తూ ఉంది. అలాగే ఈరోజు ఈ పరికరాలని ఏర్పాటు చేసిన ముఖ్యంగా జిల్లా అంతా కూడా 4 కోట్లతో ఏర్పాటు చేసిన అలింకో సంస్థకి ఈ యొక్క బాధితుల తరపున, అధికారుల తరపున, అందరి తరపున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.